హలో హాయ్ గైస్, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇక్కడ అబుదాబిలో ఉన్నా. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో కలిసి డిసైడ్ సఫారీకి అయితే వెళ్తున్నాం అబుదాబిలో. సో ఎలా వెళ్ళాలి ఏంది అనేది డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మా అయితే ఒక చిన్న గ్యాంగ్ అయితే ఉంది అబుదాబిలో ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళందరం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే నడుచుకుంటూనే వెళ్తున్నాం. అక్కడ అల్వదమాల్ దగ్గర మా బస్ పాయింట్. ఇక్కడ బస్ పాయింట్ అయితే ఉంటుంది. ఇది అల్వదమాల్, దీని పక్కకే బస్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ మేము వచ్చినాం. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. 2:30కి ఇక్కడ నుంచి మూవ్ అవుతాడు డిసైడ్ సఫారీ బస్సు. జస్ట్ నార్మల్ బస్సులో తీసుకెళ్తాడు అంతే. చూద్దాం ఏదో ఉంటుంది. ఇంతకుముందు వెళ్ళినాము, అది డిఫరెంట్. బట్ ఇది వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినాం. అక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఇక ముంగట వెళ్తున్నారు. తీసుకుంటున్నాము. టీ తాగి బస్ ఎక్కాలి. బస్ అయితే అక్కడనైతే రెడీగానే అయితే ఉంది. బస్ అయితే రెడీగా ఉంది, ఎక్కిపోవడమే. సో బస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చిన్న బస్సు. ఇప్పుడైతే బస్సులోనే వెళ్తున్నాం వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో ఇది అదే మొత్తం గ్యాంగ్ అయితే. సో టోటల్గా 12 మంది. సో మొత్తం రూమ్లో అబుదాబి ఫ్రెండ్స్ కూడా ఎట్లా వెళ్ళాలి ఏందనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్ క్లాస్మేట్ రమేష్ బాబు కూడా ఉన్నాడు. సో అందరం గ్యాంగ్ని చూడాలి ఎంతసేపు అవుతుంది, ఎంత టైం అనేది. ఆల్మోస్ట్ 1.5 hours అయితే అవుతుంది. అది ఎట్లుంటే అట్లా వస్తుంది, కానీ దాంట్లో స్పెషల్ ఏముండదు. గంటన్నర జర్నీ, ఇంకా కొంచెం ½ hour వెళ్తే రీచ్ అయిపోతాం మనమైతే. డిసార్ట్ రోజ్ సఫారీ క్యాంప్ మనం వేడిది. ఇప్పుడు ఎడారి దిబ్బలు చూడండి. 4 అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. చూస్తున్నారుగా ఇది అదే మొత్తం. ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇదే మొత్తం మీద మేము వచ్చిన బస్సు. ఇదే డిసైడ్ సఫారీ లొకేషన్. ఫ్రెండ్స్ దిగుతున్నారు. బాగానే ఉంది. ఇక అటు సైడ్ ఉన్నాయి మెయిన్ ఇక రంబలు బాగా. ఇదంతా లొకేషన్ ఎడారి డిసైడ్ సఫారీ. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. సో ఎలా కాంటాక్ట్ కావాలి ఏందనేది కింద డిస్క్రిప్షన్లో అయితే మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తాం. కాంటాక్ట్ కావచ్చు వాళ్ళని అయితే మీరు. ఇప్పుడే రీచ్ అయినాం. 2 గంటల పైన జర్నీ, 2 గంటల 20 నిమిషాలు అంతా టైం పట్టింది. అష్రీమ్ టూరిజం ఇక్కడికి వచ్చినాం. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ కాగానే ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే 5 అవుతుంది టైం అయితే. ఎప్పుడు 3 అదంటే అక్కడనే లేట్ అయింది. 3 బయలుదేరినాం. ఇప్పుడు 5 అవుతుంది, 2 గంటలు. ఇదంతా చూడండి. మనమైతే ఇట్లా ఎంటర్ అయినాం. ఇదంతా ఇక్కడ లొకేషన్ అయితే ఇదంతా ఉంది. నైట్ ఉంటుంది బెల్లీ డ్యాన్స్. ఒక 3 గంటలు, 8 ఆ టైంకి చాలా అవుతుంది. ఇవన్నీ మంచిగా కూర్చొని ఇక్కడ బెల్లీ డ్యాన్స్ని మనం చూడవచ్చు, ఆస్వాదించవచ్చు. లోపల వాష్రూమ్స్ ఇట్లా ఉంటాయి. ఇది వాష్రూమ్లు. ఇక్కడ మనకైతే ఇక్కడ 10 వాటర్ బాటిల్, ఇలాంటి 3 వాటర్ బాటిల్ 10 ధరములు. వెరీ కాస్ట్లీ. వచ్చేటప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. వచ్చేటప్పుడు అయితే వాటర్ బాటిల్ పట్టుకుంటుంది. ఈవినింగ్ ఇస్తారు మేబీ ఫ్రీ. బట్ వాటర్ అయితే ఏది కొనుక్కున్నా మరి కాస్ట్లీ బాగా రేటు. ఏంది రూపాయిది 7 3 రూపాయలకమో ఉంటాయి. పోయినసారి వచ్చినాం కదా, పోయినసారి వచ్చింది అయితే నెంబర్ ఉండే. లాస్ట్ 2 years కిందట వెళ్ళినాం మార్చిలో. బట్ ఇప్పుడు ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చినాం. ఇంకో 1 month అయితే 2 years అవుతుంది. అది మంచిగా ఉండే, బట్ అది రిప్లై చేయలేడు మాకు కాంటాక్ట్ అయితే. బట్ ఇది అనుకోకుండా బుక్ చేసుకొని వచ్చేసినాం ఇక్కడికైతే. వాటర్ బాటిల్ అయితే తెచ్చుకొని ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమి ఇస్తారో ఏం కథనో కానీ అక్కడనే సిటీలో వచ్చేటప్పుడు తెచ్చుకుంటే బెటర్. అందరం వచ్చేది 3 ధరంలో కొనుక్కున్నాం. ఇది వాళ్ళైతే డిస్కషన్ చేస్తున్నారు ఫోటోలకి ఇట్లా డ్రెస్సుల గురించి. వాళ్ళు అయితే ఫోటోలు అయితే మొత్తం డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నారు. గ్రూప్ ఫోటో దిగుదామని కెమెరా కూడా తెచ్చుకున్నాం. ఇదంతా మా గ్యాంగ్. నాతో 12 మంది. అయ్యో మా బాబు సుందరాంగుడు, అందగాడు రమేష్ బాబు, నా క్లాస్మేట్. ఇడ్యూడో ఎంతమంది చెప్తున్నాడు నీ గురించి. రమేష్ బాబు గ్యాంగ్, మా అంతా గ్యాంగ్ ఫోటోలు దిగుతున్నారు. వీడియో బంద్ చేయి, ఫోటో అయితే మనము డిసైడ్లోనైతే అయితే వెహికల్తో మనల్ని ఇలా మొత్తం ఒక రౌండ్ తిప్పుకొని వస్తాడు. ఆ ప్యాకేజీలో భాగమే. 50 ధరంలో ఒక్క పర్సన్కి.
సఫారీ కార్ ఉంటుంది, వెళ్ళిపోయింది ఆల్రెడీ నలుగురిని తీసుకొని. తర్వాత మనల్ని కూడా తీసుకొని అలా మొత్తం ఎడారిలో ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తాడు. ప్యాకేజీలో ఇంక్లూడ్ అయ్యింది. వెహికల్ వస్తుంది చూడండి, ఇందులోనే ఒక రౌండ్ తిప్పుతాడు మనల్ని అయితే. రైడ్ అయితే చాలా అయిపోయింది నిజంగా. సఫారీలో ఎడారి రైడ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడ చూస్తున్నారు, మొత్తం ఇసుకనే, మొత్తం వెహికల్ మొత్తం షేక్ అవుతూ ఉంది, అటు ఇటు అవుతూ ఉంది. మంచిగా గట్టిగా పట్టుకున్నాం. ఈ బెండ్ సైడ్ ఒక సైడ్ అయితే మొత్తం అంపేస్తున్నాడు, బట్ వెహికల్ ఏం పడేది, మనమే గట్టిగా పట్టుకుంటే మంచిగా పట్టుకుంటే సరిపోతుంది అంతే. మంచి థ్రిల్ ఫీలింగ్ ఇదైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ అయితే. ఖచ్చితంగా ప్యాకేజీలో మంచిగా ఇంక్లూడే. మంచాల మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తాడు మనల్ని అయితే. మంచాల వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉండొచ్చు మంచిగా. సూపర్ అయితే, వేరే మంచి థ్రిల్ ఫీలింగ్ మంచిగా ఉంటుంది ఈ రైడింగ్ అయితే. మంచి ఒక 10 నిమిషాలు తిప్పుతాడు, అలా తింపేసి దించేస్తాడు. మై గాడ్, ఆసమ్ రైడ్ అయితే. సూపర్ అండి, సూపర్ ఎక్సలెంట్ రైడ్, మర్చిపోలేని ఈ రైడ్ అయితే. ఓ మై గాడ్, ఓ ఫుల్ ఎంజాయ్. అమ్మాయ రైడ్ అంటే రైడే, ఏం రైడ్. ఒక దగ్గర లోయల మాలిపిండి అయితే ఆసమ్. నిజంగా సఫారీ రైడ్ అయితే ఆసమ్. ఎంత ఒక కరిమే దగ్గర తీసి కింద లోయ మొత్తం పడిపోదామో అనిపించింది, కానీ సూపర్. ఈ రైడ్ అయితే మర్చిపోలేము. ఇంతకుముందు కానీ ఇది బాగా అనిపించింది. సఫారీ ముఖ్యంగా కారులో రైడింగ్ అయితే ఆసమ్, వేరే లెవెల్. ఖచ్చితంగా రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ చేస్తే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉంటుంది. అంటే ఇదంతా ప్యాకేజీలో భాగంగానే 50 ధరములు ఒక్కోళ్ళకు. బఫెలో ఫుడ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. తర్వాత ఇందాక చూసిన కార్ రైడ్లో మంచి డిసర్టులు ఎడారిలో తిప్పుతారు. క్యామెల్ రైడ్ అలా తిప్పుకొని వస్తాడు అంతే. ఇదే గద్దలు చూడండి, ఇది పట్టుకొని దిగితే 20 ధరములు అడుగుతున్నాడు. ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు ఇది ఎక్కాలి మేము, ఫోటో దించాలా. మంచిగా వస్తుంది, వీడియోలు బాగా వస్తున్నాయి, చాలా సరిపోతుంది. ఇక్కడ మంచి సన్సెట్ అయిపోతూ ఉంది, నిజంగా ఆసమ్. చూడండి మంచి సన్సెట్ ఎడారిలో. వస్తే చలికాలంలో రండి ఇక్కడికి. నేనైతే ఇప్పుడు ఫిబ్రవరి, ఇలా 12వ తారీఖు, ఫిబ్రవరి, మార్చు, జనవరి అయినా ఓకే. ఎండాకాలంలో రాకండి, చలికాలంలో వస్తే వెదర్ కానీ వాతావరణం కానీ అంతా మంచిగా ఉంటుంది. మంచిగా తిరిగేసి వెళ్ళచ్చు. ముందే ఫోన్ చేయండి, మాట్లాడండి, అన్నీ కనుక్కొనే రండి. మంచిగా కన్ఫర్మ్ చేసుకొని 2 years కింద వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. మంచిగా ఉంది, మంచి సన్సెట్ కూడా చూసుకొని వెళ్ళచ్చు మంచిగా. ఇక్కడ లొకేషన్ చూడండి, అక్కడ మంచి సన్సెట్ అయితే. నాకైతే అదైతే ఆసమ్ సన్సెట్ అయితే. మంచి పీస్ఫుల్ ప్రశాంతంగా. అక్కడ బెల్లీ డ్యాన్స్ అదంతా అక్కడ ఉంది సెటప్. ఇక్కడంతా రైడు, తర్వాత ఇక్కడ క్యామెల్ రైడు, ఫ్రెండ్స్ డిస్కర్షన్, మొత్తం చుట్టూ ఎడారి. ఆహా, ఎంత సుకూన్ ఉంది. మొత్తం సిటీలల్లా ఉండి ఇక్కడికి వస్తే వేరు. అక్కడ మా ఫ్రెండ్స్ క్యామెల్లో ప్యాకేజీలో భాగం క్యామెల్లో ఎక్కుతున్నారు. ఫోటోలు అట్లా సింపుల్, అది జస్ట్ ఫోటో తీసుకోవడం కోసం. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ప్యాకేజీలో ఫ్రీయే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్తలేను అక్కడికి. చూడండి మొత్తం ఇసుక, శాండ్ సన్నగా, చూడండి ఎంత సన్నగా ఉందో. నడుస్తూ ఉన్నా. నిజంగా యూఏలో ఉన్నవాళ్ళు, దుబాయ్లో, అబుదాబిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ సఫారీ టూర్కి, ట్రిప్కి ఫ్రెండ్స్తో లేకుంటే ఫ్యామిలీతో తప్పకుండా రండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అది గ్యారంటీ. హాహా, నాకైతే ఇక్కడ ఈ డిసైడ్ సఫారీలో నాకు బెస్ట్ నచ్చే థింగ్ సన్సెట్. సామి హైలైట్ అది అయితే. ఎంత బాగా అవుతుంది సన్సెట్ అయితే. అయ్యో, ఇలాంటిది కూడా రైడ్ ఉంటుంది, బట్ ఏంటంటే పైసలు అయితే ఇవ్వాలా. పైసలు కొన్ని దానికి ప్యాకేజీలో ఉండే, మనమే వచ్చి పైసలు అయితే పెట్టాలి. సన్సెట్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఎందుకో సన్సెట్ చూస్తే ఎగ్దాం ఉంటుంది. మా వాళ్ళు ఇంకా ఫోటోలు దిగుతూ ఉన్నారు. చీకటి అవుతూ ఉంది, సన్సెట్ అయిపోయింది. గాలియోడు కిందకి వెళ్ళిపోయింది అమ్మాయిలు. వీడియో ఇదంతా మా గ్యాంగు, 12 మందిమే. బాయ్. అక్కడ చంద్రుడు కూడా వచ్చేసిండు. మంచి సుకూన్గా, ఎంత ప్రశాంతంగా ఉంది. అబ్బా ఆసమ్. సో చూడండి, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. మంచిగా కలర్ఫుల్గా లైటింగ్ అయితే ఉంది. లోపల ఇప్పుడు ఫుడ్ ఉంటుంది, తర్వాత బెల్లీ డ్యాన్స్ కూడా ఉంటుంది. ఆసమ్ ఉంది కదా ఎంటర్ అయితే. మస్తు ఉంది, మంచి సాయంకాలం. ఎంత మంచిగా ఉంది చూడండి. ఇదంతా లొకేషన్ ఏరియా కానీ మంచి లైటింగ్తో కలర్ఫుల్గా ఉంది. బెల్లీ డ్యాన్స్ చాలా అవుతుంది ఇప్పుడు, కొద్దిగా అయితే.
చూసారుగా బెల్లీ డ్యాన్స్ అయితే ఆ విధంగా అయితే జరిగింది. ఇప్పుడే అయిపోయింది బెల్లీ డ్యాన్స్ అయితే. బాగుంది. ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే చాలా అయిపోయింది. ఇది అదే మనకైతే ఫుడ్ స్టాల్, అంటే మనకు ప్యాకేజీలో భాగంగా ఫుడ్ పెడతారు. ఇదంతా ఈ విధంగా రైసు, ఇక్కడ బిర్యానీ, ఇక్కడ మంచి కర్రీ, సాంబారు పప్పు, ఇక్కడ ఇది, ఇక్కడ మంచిగా సలాడ్. సో ఈ విధంగా బుఫే ఉంటుంది. కావాల్సినంత తినచ్చు మనమైతే. ఈరోజు కొంచెం తక్కువ మంది వచ్చింది పబ్లిక్. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ తింటున్నారు, నేను తినాలి ఇప్పుడు. చూస్తున్నారుగా ఫుడ్ నిజంగా చాలా బాగుంది. ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి ఇప్పుడైతే. ఫుడ్ ఎంత ఉంటే అంత తినదు మనమైతే, అన్లిమిటెడ్, నో ప్రాబ్లం. బాగుంది, చాలా బాగుంది. తర్వాత థమ్స్అప్ కూడా ఇచ్చారు, థమ్స్అప్ కూడా. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call size. ఓవరాల్గానైతే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైము 7:50 అవుతుంది రాత్రి. మేము అక్కడ 2:22 బస్ ఎక్కినాం. 2:15 బస్ చాలు చేసింది. ఇక్కడికి వచ్చేవరకు 5 అయింది. సో ఇప్పుడు 7:50కి అయితే మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తిరిగి బస్సులో అయితే బయలుదేరుతున్నాం. నా క్లాస్మేట్ రమేష్ బాబు. మొత్తం చీకటి. ఇక టాటా బాయ్ బాయ్ చెప్పాలి మళ్ళీ ఎప్పటికో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తర్వాత అని తెలియదు. అక్కడ చంద్రుడు చూడండి, మంచి లైటింగ్. బస్ అయితే రెడీగా ఉంది. రిటర్న్ అయితే ఇంట్లో వచ్చినాం, మళ్ళీ దాంట్లోనే తీసుకుపోతున్నాడు. ఇది ఓవరాల్గా వీడియో. నిజంగా ఎంజాయ్ అంటే చాలా బాగా సూపర్ ఎంజాయ్మెంట్. నిజంగా తప్పకుండా ఈ ట్రిప్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. మా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి. అన్ని వివరాలు తెలుసుకొని పక్క కన్ఫర్మ్ చేసుకొని మీరైతే రండి. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కానీ లేకుంటే ఫ్రెండ్స్తో కానీ రండి. వీకెండ్లో రండి, జనాలు చాలామంది ఉంటారు. శనివారం లేకుంటే ఆదివారం అట్లా. సూపర్ ఎంజాయ్. సో తిరిగి అయితే బయలుదేరుతున్నాం. ఇది ఓవరాల్ వీడియో. నచ్చినట్టు తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.